రెహమాన్ గారు రాజకీయ విశ్లేషకులు మనకు ఆయన విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహమాన్ గారు నమస్కారం అండి. నమస్తే రవి. రైట్. రెహమాన్ గారు, అంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ భారత్ గెలిచింది. నిన్న న్యూజిలాండ్పై జరిగిన ఫైనల్ మ్యాచ్లో అయితే మాత్రం ఈ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు? మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇది అసాధారణ మ్యాచ్, అసాధారణ ఫలితం అంటూ చెప్పారు. ఇక భారత్ జట్టు సాధించిన అద్భుత విజయాన్ని యావత్ దేశం ఆస్వాదిస్తుందంటూ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కొనియాడారు. ఈ విధంగా దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ విజయాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రెహమాన్ గారు? నిజానికి పుష్కర కాలం తర్వాత ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ లో భారత్ గెలవడం నిజానికి ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో వచ్చినటువంటి విజయం నిజానికి దేశ ప్రజలందరూ ఒక గొప్ప ప్రపంచ కప్ గెలిచినంత సంబరాన్ని జరుపుకున్నారు. అన్ని పత్రికలు ప్రధాన శీర్షికలో ఈ వార్తని ప్రచురించాయి. అట్లానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా దీనికి శుభాకాంక్షలు తెలిపారు. అట్లానే ప్రధాని మోదీ కూడా జట్టుకు అట్లానే దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారంటే మొత్తం అంటే ఒక పండుగ వాతావరణాన్ని క్రికెట్ లో అయితే ఒక సృష్టించింది. ఒక అద్భుతమైనటువంటి విజయం, అందులో ఉత్కంఠభరితంగా జరిగినటువంటి మ్యాచ్, అందులో పుష్కర కాలం తర్వాత 2013 తర్వాత ఈ విజయం రావడం నిజానికి గొప్ప విజయంగానే చూడొచ్చు రవి గారు. రెహమాన్ గారు, అంటే చాలాసార్లు కూడా సెమీఫైనల్కి వెళ్ళటం మళ్ళీ ఓడిపోయి రావడం జరిగాయి. అంటే ఇప్పుడు వరకు కూడా భారత్ 3 సార్లు, ఇది మూడోసారి అనమాట విజయం సాధించడం. 2006, 2009, 2002లో శ్రీలంకతో కలిసి ఉమ్మడి విజేతగా నిలిచిన టీమిండియా. ఇప్పుడు గతంలో 2013లో ఇంగ్లాండ్పై ఓడించి టైటిల్ సాధించింది. అంటే ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ సాధించింది. ఈ టైటిల్ తోటి క్రీడాభిమానులు ఏ విధంగా అంటే సంతోషాన్ని, ఒక జోష్ని నింపే అవకాశం ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా నిజానికి ఏ విజయమైన జట్టుతో పాటు మిగతా అభిమానుల్లోనూ, క్రీడాభిమానుల్లోనూ ఖచ్చితమైనటువంటి ఒక ఉత్సాహాన్ని, ఒక స్పిరిట్ ని, ఒక సంతోషాన్ని నింపుతాయి. డెఫినెట్ గా అంటే స్పోర్ట్స్ అన్నప్పుడు దేశం సాధించిన విజయము దేశ ప్రజలకిను, క్రీడాభిమానులకును, జట్టులోను డెఫినెట్ గా ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుంది. డెఫినెట్ గా మరిన్ని విజయాలు సాధించేందుగా ఈ విజయాలు తోడ్పడతాయి. డెఫినెట్ గా నిజానికి దేశం అంతా, క్రీడాభిమానులంతా పెద్ద సంబరాన్ని, పెద్ద పండుగ వాతావరణంలో మునిగిపోయింది దేశం అంతా. అంటే దేశ ప్రధాని స్పందించినటువంటి తీరు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించిన తీరును చూస్తుంటే డెఫినెట్ గా ఒక పెద్ద ఆనందాన్ని మాత్రం మనకు తెచ్చిపెట్టినట్టుగా చూడవచ్చు రవి గారు.